హాయ్ అండి, నేను సుమిత్ర. ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను ముందుగా బి బెల్లము 2 kgs బెల్లంని కరిగించుకొని తీసుకున్నాను వాటర్లో. ఇప్పుడు పాకం కోసం వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఈ బెల్లంని మనం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. పాకం కోసం నేను బియ్యంని నైటే నానబెట్టేసి మిల్లుకి పట్టించేసానండి పిండి. ఆ ప్రాసెస్ అంతా చూపించట్లేదు. ఇప్పుడు 2 kilos బెల్లం తీసుకున్నాను కదా, నేను 4 kilos 5 kilos పిండి ఆడిచ్చాను. మనకి ఎంత కావాలో ఈ బెల్లం క్వాంటిటీకి ఎంతవరకు సరిపోద్దో పిండి అంతవరకు పోసుకొని మిగిలిన పిండి ఆపేసుకోవచ్చు. అంటే పిండి ఎప్పుడు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన పిండి తక్కువైందంటే మనకు అరిసెలు సరిగా రావు కదా. అందుకని ఎప్పుడు ఎక్కువ ఉంటే పాకం మంచిగా వచ్చింది. అరిసెల్ని ఈ విధంగా ఒత్తుకొని ఒక్కొక్కటి కాల్ చేసుకొని బాగా 2 sides తిప్పుకుంటూ బాగా పొంగుతాయండి అరిసెలు. పొంగినప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు అరిసెలు చాలా బాగుంటాయి. ఆయిల్ లేకుండా బాగా ఒత్తుకోవాలన్నమాట ఈ విధంగా చెక్కలతోటి. నువ్వులు కూడా వేసానండి నేను అరిసెల్లో. నువ్వులు వేయచ్చు, వేయకపోవచ్చు. వేస్తే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. సూపర్ వచ్చాయి అరిసెలు అయితే. పాకం అంతా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. చాలా బాగా వచ్చాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అదనమాట విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ హ్యాపీ భోగి. మన ఛానల్ ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అయితే చాలా బాగా వచ్చాయండి. ట్రై చేయండి. చూసి తెలుసుకొని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.